నమస్కారం. ఒకసారి ఊహించుకోండి. మీరు మామూలుగా నడుచుకుంటూ వెళ్తుంటే అకస్మాత్తుగా అక్కడ యుద్ధం జరుగుతున్నట్లు కనపడుతుంది. కానీ అది వెంటనే మాయమైపోతుంది. లేక ఒక పాత వీడియోలో సెల్ఫోన్ లేని రోజుల్లో ఎవరో ఫోన్ మాట్లాడుతున్నట్టు కనిపిస్తే? మన చరిత్రలో ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కొంతమంది వాటిని కేవలం పొరపాట్లు లేదా పుకార్లు అని అంటారు. మరికొందరు అవి నిజమైన టైం ట్రావెల్ రుజువులు అంటారు. ఈ వీడియోలో మీకు అలాంటి 5 అత్యంత ఆసక్తికరమైన టైం ట్రావెల్ ఇన్సిడెంట్స్ గురించి చెప్పబోతున్నాను. మన జాబితాలో మొదటిది, గతాన్ని చూడగలిగే ఒక యంత్రాన్ని ఊహించుకోండి. అంటే అది జరిగినప్పుడు చూడటం, వినడం కాదు. ఇదే మన మొదటి ఆసక్తికరమైన రహస్యం, ది క్రోనోవైజర్. ఇటలీకి చెందిన ఒక మత గురువు పెల్లిగ్రోనో ఎర్నేటి, ఆయనతో పాటు కొందరు సైంటిస్టులు 1950లలో క్రోనోవైజర్ అనే ఒక పరికరాన్ని తయారు చేశామని చెప్పారు. ఈ పరికరం గతాన్ని చూడటానికి, దాన్ని రికార్డు చేయడానికి ఉపయోగపడుతుందని ఆయన అన్నాడు. యేసు శిలువపై చనిపోయిన సంఘటనను తాను చూశానని, ఒక పురాతన రోమన్ నాటకాన్ని కూడా చూశానని ఎర్నేటి చెప్పాడు. యేసు శిలువ మరణం యొక్క ఫోటో అని చెప్పి ఒక చిత్రాన్ని కూడా చూపించాడు. ఇది చాలా ఆసక్తికరమైన కథ, కానీ దురదృష్టవశాత్తు ఇది అబద్ధమని తేలింది. యేసు శిలువ మరణం యొక్క ఫోటో అని చెప్పబడిన ఫోటో నిజానికి ఒక చర్చ్ నుండి తీసిన ఒక పోస్ట్ కార్డు యొక్క తిరగబడిన చిత్రమని తర్వాత తెలిసింది. ఆ పురాతన నాటకం గురించి ఎర్నేటి రాసినవి కూడా చరిత్రకారులు తప్పు అని చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎర్నేటి చనిపోయే ముందు ఒక రహస్యం చెప్పాడని అంటారు. అదంతా తాను అబద్ధం చెప్పానని, ఆ ఫోటో కూడా నిజం కాదని, సాంకేతికను తప్పుగా వాడకూడదని చెప్పడానికి అలా చేశానని అంగీకరించాడట. ఇంటర్నెట్ను చాలా ఉత్సాహపరిచిన మరొక పాత ఫోటో రహస్యం, 2010లో సినిమా డైరెక్టర్ జార్జ్ క్లార్క్ చార్లీ చాప్లిన్ సినిమా ది సర్కస్ యొక్క బోనస్ పిక్చర్స్ నుండి ఒక వీడియో క్లిప్ను అప్లోడ్ చేశాడు. ఈ వీడియో 1928లో లాస్ ఏంజల్స్లో జరిగిన సినిమా ప్రీమియర్ సమయంలో తీసినది. ప్రజలు నడుచుకుంటూ వెళ్తుండగా ఒక మహిళ తన చెవికి ఏదో పట్టుకొని ఉంది. చాలామంది చూసినప్పుడు వెంటనే ఇలా అనుకున్నారు, ఆమె సెల్ ఫోన్లో మాట్లాడుతోంది. ఎందుకంటే అసలు మొబైల్ ఫోన్లు లేని చాలా సంవత్సరాల క్రితం ఆమె తన చెవి దగ్గర ఒక సన్నని నల్లని పరికరాన్ని పట్టుకుంది. మరి ఆమె టైం ట్రావెలర్ అయ్యి ఇంటికి త్వరగా ఫోన్ చేసిందా? నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఆ మహిళ బహుశా అప్పటి మొదటి తరం వినికిడి పరికరాన్ని ఉపయోగిస్తూ ఉండవచ్చు. 1920లలో వినికిడి సహాయ పరికరాల సాంకేతిక వేగంగా అభివృద్ధి చెందుతుంది. అకౌస్టికన్ వంటి పరికరాలు అప్పట్లో తయారు చేయబడుతున్నాయి. 1932లో ఒక జర్మన్ రిపోర్టర్ జే బెర్నార్డ్ హటన్ మరియు ఫోటోగ్రాఫర్ జోచిమ్ బ్రాండ్ ఒక పని మీద హాంబర్గ్ షిప్ యార్డుకు వెళ్ళారు. అక్కడ వారికి అకస్మాత్తుగా ఒక బాంబు దాడి జరిగినట్లు అనిపించిందని వారు చెప్పారు. పేలుళ్ళు, గందరగోళం, వారి చుట్టూ బాంబులు పడటం. చాలా భయపడి బ్రాండ్ కొన్ని ఫోటోలు తీసిన తర్వాత వారు అక్కడి నుండి పారిపోయారు. వారు తిరిగి వెళ్ళినప్పుడు వారి వార్తాపత్రిక వాళ్ళ మాటలను నమ్మలేదు. తీసిన ఫోటోలలో కూడా ఎటువంటి అసాధారణమైన విషయం కనిపించలేదు. 11 సంవత్సరాల తర్వాత 1943లో హటన్ ఒక ఆంగ్ల వార్తాపత్రికలో హాంబర్గ్పై మిత్రదేశాల వైమానిక దాడి గురించి ఒక కథనాన్ని చూసి షాక్ అయ్యాడు. ఆ కథనంతో పాటు ఉన్న చిత్రాలు సరిగ్గా తాను మరియు బ్రాండ్ సంవత్సరాల క్రితం చూసిన దృశ్యాన్ని చూపించాయి. ఈ కథను సాధారణంగా టైం స్లిప్ లేదా ప్రిమోనిషన్, అంటే భవిష్యత్తులో జరగబోయేదాన్ని ముందుగానే చూడటం అనే వాటికి ఉదాహరణగా చెబుతారు. అయితే ఈ సంఘటనకు ఎటువంటి నిజమైన నిరూపించబడిన ఆధారాలు లేవు. 1954లో టోక్యోలోని హనెడా విమానాశ్రయానికి ఒక మనిషి వచ్చాడు. అతని పాస్పోర్ట్ నిజమైనదిగానే అనిపించింది, కానీ అందులో అతని దేశం పేరు టారెడ్ అని ఉంది. అది స్పెయిన్ మరియు ఫ్రాన్స్ మధ్య ఉందని అతను చెప్పాడు. సమస్య ఏంటంటే మన మ్యాప్స్లో అలాంటి దేశం లేదు. ఆ స్థానంలో అండోరా అనే దేశం ఉంది. ఆ మనిషి మాత్రం తన మాటపై గట్టిగా నిలబడ్డాడు. రకరకాల పత్రాలు చూపించాడు. టారెడ్ దేశానికి వందల సంవత్సరాల చరిత్ర ఉందని కూడా అన్నాడు. అతన్ని ప్రశ్నించడం కోసం ఒక హోటల్లో ఉంచారు. కానీ బయట కాపలాదారులు ఉన్నప్పటికీ అతను రహస్యంగా తన గది నుండి మాయమైపోయాడు. అతని పత్రాలు కూడా కనిపించకుండా పోయాయి.
టారెడ్ మ్యాన్ కథ ఇంటర్నెట్లో చాలా ప్రసిద్ధి చెందిన రహస్యం. అయితే ఇది నిజంగా జరిగిన ఒక సంఘటనను గుర్తుపెట్టుకోవడంలో తప్పు జరగడం లేదా దానికి మరిన్ని విషయాలు జోడించడం వల్ల పుట్టి ఉండవచ్చు. దీనికి చాలా వరకు సరిపోయే వివరణ ఏమిటంటే, ఇది నిజంగా ఒక మోసగాడు అయిన జూన్ అలెన్ కుచార్ జగ్రెస్ అనే వ్యక్తికి సంబంధించినది. 1959లో జగ్రెస్ను జపాన్లో అరెస్టు చేశారు. అతని దగ్గర తువారెగ్ అనే లేని దేశం నుండి వచ్చిన నకిలీ పాస్పోర్ట్ ఉంది. అతను దొంగ పత్రాలు తయారు చేయడంలో పాల్గొన్నాడు. తాను పాన్ ఆఫ్రికన్ దేశం నుండి వచ్చానని చెప్పాడు, యూరోపియన్ దేశం నుండి కాదు. టారెడ్ మ్యాన్ కథ ఈ నిజమైన సంఘటన నుండి పుట్టిన ఒక అర్బన్ లెజెండ్ కథలాగా ఉంది. కాలక్రమేణా ఆ కథలో మరిన్ని అద్భుతమైన విషయాలు చేర్చబడ్డాయి. ఉదాహరణకు, అతను మరొక ప్రపంచం లేదా మరొక కాలం నుండి వచ్చాడనే ఆలోచన కూడా ఈ కథకు జోడించారు. 2006 ఏప్రిల్లో ఉక్రెయిన్లోని కైవ్ నగరంలో ఒక వ్యక్తి గందరగోళంగా కనిపించాడు. అతను 1950 నాటి బట్టలు ధరించి ఉన్నాడు. మాట్లాడే విధానం కూడా పాతకాలపుదిగా అనిపించింది. అధికారులు అతని సోవియట్ యూనియన్ పాస్పోర్ట్ను చూసినప్పుడు దానిలో అతను పుట్టిన సంవత్సరం 1932 అని ఉంది. అతను 1958లో కైవ్ నగరంలో షికారు చేస్తుండగా ఆకాశంలో ఒక వింతైన గంట ఆకారంలో ఉన్న వస్తువును చూశానని, ఆ తర్వాత 2006లోకి వచ్చేశానని చెప్పాడు. అతని దగ్గర అభివృద్ధి చేయని ఫిల్మ్ ఉన్న ఒక పాత కెమెరా కూడా ఉంది. ఆ ఫిల్మ్ను డెవలప్ చేసినప్పుడు ఫోటోలలో 1950ల నాటి కైవ్ నగరం, అతను తన కాబోయే భార్య అని పిలిచిన ఒక మహిళతో ఉన్న ఫోటోలు మరియు భవిష్యత్తులోకి తనను తీసుకువచ్చిన UFO యొక్క అస్పష్టమైన చిత్రం కూడా ఉన్నాయి. పరిశోధకులు అతని కాబోయే భార్యను కనుగొన్నారు. ఆమె 70లలో ఉన్న వృద్ధురాలు. అతను 1958లో రహస్యంగా అదృశ్యమయ్యాడని ఆమె ధృవీకరించింది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆమె ఒక ఫోటోను చూపింది. అది 2050లో తీసిన వృద్ధుడైన సెర్గీ అని చెప్పింది. ఆ ఫోటోలో అతను భవిష్యత్తు కైవ్ నగర నేపథ్యంతో ఉన్నాడు. ఆ తర్వాత పరిశీలనలో ఉండగా అతను ఎటువంటి ఆనవాళ్లు లేకుండా అదృశ్యమయ్యాడు. ఇది ఇటీవల జరిగిన మరియు ఆసక్తికరమైన కేసులలో ఒకటి. ఇది ఎక్కువగా ఆన్లైన్ కథనాలు మరియు వీడియోల ద్వారా ప్రసిద్ధి చెందింది. అయితే ఇది ఒక నాటకీయతతో కూడిన అబద్ధం లేదా ఒక టీవీ షో కోసం చాలా ఎక్కువగా అల్లికలు జోడించిన కథ అని విస్తృతంగా నమ్ముతారు.